హాయ్ ఫ్రెండ్స్, మన వంటకు స్వాగతం. ఈరోజు మనం చాలా ఈజీగా వేడివేడి అన్నంలో ఎల్లిపాయ కారం వేసుకొని తింటే ఉంటుంది. చాలా అద్భుతం, ఆ టేస్టే వేరు. సో అలాంటి ఎల్లిపాయ కారం ఎలా తయారు చేయాలి, ఎంత ఈజీగా తయారు చేయొచ్చు, అట్లీస్ట్ స్టవ్ కూడా అవసరం లేదు దానికి. సో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఆ ఎల్లిపాయ కారం ఎలా తయారు చేయాలో మన వంట చెప్పే ప్రయత్నం మీకు చేస్తుంది. ఒక్కసారి దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. కారం పొడి, ఎల్లిపాయలు, ఆయిల్, వాటర్. చాలా సింపుల్గా ఇవన్నీ ఇంట్లో ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో ఒక లుక్ వేసేయండి. ఇప్పుడు నేను మీకు గార్లిక్ చట్నీ అంటే మన ఊళ్ళల్లో అమ్మమ్మ వాళ్ళు తయారు చేస్తారు. ఎల్లిపాయ కారం అంటారు. దీన్ని చాలా ఈజీగా స్టవ్ లేకుండా, రుబ్బడం లేకుండా ఇలా తొందరగా రెడీ అవుతుంది. దీన్ని బ్యాచిలర్స్ కూడా చాలా తొందరగా రెడీ చేసుకొని తినేట్టుగా ఉంటుంది. దీన్ని ఎలా రెడీ చేయాలో నేను చెప్తాను. దానికి కావాల్సినవి మనకి కారం, ఉప్పు, గార్లిక్ అంటే ఎల్లిపాయలు, ఆయిల్, కొద్దిగా వాటర్. ఫస్ట్ మనం గార్లిక్ తీసుకొని దాన్ని స్లైడ్ చేసుకోవాలి. నేను చేసి పెట్టాను. ఇందులో మనకి దీన్ని తీసుకొని గార్లిక్ తీసుకొని స్లైడ్ చేసి పెట్టాను నేను. ఇప్పుడు రెడీ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ కారపొడి, చిల్లీ పౌడర్, 2 స్పూన్స్కి మనం 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. కాకుంటే మనం రెడీ అయ్యాక కూడా టేస్ట్ని బట్టి కూడా వేసుకోవచ్చు. ఇందులో మనం కొద్దిగా వాటర్ పోసి ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు కరగడానికి. ఇలా మిక్స్ చేసుకోవాలి, మంచిగా స్మూత్గా అవుతుంది. ఇప్పుడు ఇందులో ఈ గార్లిక్, మనం షేడ్ చేసుకొని పెట్టుకున్న గార్లిక్ని దీన్ని కొద్దిగా దంచుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. లైట్గా మిక్సీ చేసి కూడా అలా చేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ కలపాలి. ఇందులో మనం కొద్దిగా ఆయిల్ మిక్స్ చేయాలి. చూసారు కదా, ఇంతే. ఇప్పుడు మనకి ఎల్లిపాయ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగా ఉంటుంది. మనకి హెల్త్ బాగాలేనప్పుడు కూడా కొద్దిగా నోటికి కారంగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా క్విక్గా తొందరగా అయిపోతుంది. దీన్ని చేసుకొని తింటే చాలా బాగుంటుంది, నోటికి కూడా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయాలనిపిస్తే లైక్ చేసి కింద కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు కొత్త వంటలను నేర్చుకోవడానికి మన వంట యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.